హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. నేను ఈరోజు ఆలు కుర్మా చేస్తున్నానండి. మీరు కూడా సేమ్ ఇలాగే చేశారంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు ఆలు కుర్మా కోసం అండి ఒక 50 గ్రామ్స్ కొబ్బరి, 2-3 స్పూన్లు నువ్వులు తీసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకోవడానికని కేజీ ఆలుకండి 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. ఇట్లా పెద్ద ఉల్లిపాయలు, 3 టమాటాలు మీడియం సైజువి. ఇది మెంతెం కూర కొద్దిగా వేస్తున్నాను. 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. ముందుగా స్టవ్ అంటించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. సగం కాగిన తర్వాత పట్టా, లవంగా, ఇలాచి వేసాను. 2 పట్టాలు, ఒక 5-6 లవంగాలు, ఇలాచి, ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి. మెంతి కూర కూడా వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది మెంతం కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకునండి. పొడుగ్గా పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి అందులోనే. అవి కూడా కొంచెం ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు అది కూడా కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. మీకు ఎంత కావాలో మీకు దానికి సరిపడినంత మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నేను దాన్ని బట్టి వేసాను. కేజీ ఉంది కదా కాబట్టి 2 స్పూన్స్ మీద కొంచెం వేసాను అనమాట. ఇప్పుడు అది కూడా అదంతా తిప్పిన తర్వాత ఇప్పుడు 1.5 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్స్ అల్లం వెల్లిపాయ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేంతవరకు కలిపిన తర్వాత చూడండి, అట్లా ఆయిల్ బయటకు వచ్చింది. ఇప్పుడు కలిపిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. అందులోనే ఒక 5 టీ స్పూన్స్ కారం వేసుకోవాలండి. చూడండి, 1 వేసాను, 2, 3, 4, 5. ఇంకో 2 స్పూన్లు కాశ్మీరీ కారం వేసానండి, కలర్ కోసమని. అది వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ స్లో చేసుకొని కారం వాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు ఇంకో పక్కనండి స్టవ్ మీద నేను ఫస్ట్ అయితే మీకు కొబ్బరి, నువ్వులు చూపించాను కదా, అది వేయించుకుంటున్నాను. మీకు అంటే ఎట్లా వేయించుకోవాలో చూపిద్దామని చూపిస్తున్నానండి. 2 కలిపి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకోవాలి. మళ్ళీ టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ నువ్వులు, కొబ్బరి వేసిన తర్వాత టమాటాలు ఈ పౌడర్ చేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసి అందులోనే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ అయితే ఏదైతే ఉందో ఇప్పుడు కారం వేసుకున్నాం కదండి, కారం వాసన పోయిన తర్వాత ఆ పేస్ట్ ఆ కూరలో వేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ వేసిన తర్వాత కూడా అండి సిమ్ మీద పెట్టుకోవాలి స్టవ్. ఇట్లా పెద్దగా పెడితే మాడిపోద్ది. అందుకని సిమ్ మీద పెట్టుకొని స్లోగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడు దాని తర్వాత ధనియాల పొడి ఒక పెద్ద స్పూన్ తోటే, ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదండి, దాంతో 3 స్పూన్స్ ధనియాల పొడి వేసుకోవాలి. అది కూడా బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు గరం మసాలా పౌడరు చేసి పెట్టుకోనండి. పట్టా, లవంగా, ఇలాచి పౌడరు, దాంతో ఒక చిన్న స్పూన్ తోటి 1.5 స్పూను గరం మసాలా కూడా అందులోనే వేసుకొని బాగా కలపాలన్నమాట. ఈ మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత అండి మనం పెరుగు తీసి పెట్టుకున్నాం కదా, ఇందాక మీకు చూపించాను ఫస్ట్లో బౌల్లో. ఆ బౌల్ పెరుగు దాంట్లో వేసేయాలన్నమాట. 50 గ్రామ్స్ వరకు పెరుగు వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసినా కూడా పుల్లగా అవుతుందండి. టమాటా వేసాం కదా ఆల్రెడీ, అందుకని ఇప్పుడు పెరుగు వేసుకొని ఇది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆలు ఏదైతే ఉడకబెట్టుకున్నామో, ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకొని అవి కూడా అందులో వేసుకోవాలి. నేను ముక్కలు ఈ సైజులో చేసుకున్నానండి, కొంచెం చిన్నగానే. మీకు కావాలనుకుంటే ఇంకా కొంచెం పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఒక 3-4 గ్లాసెస్ పోసుకోవాలి. ఎందుకంటే అవి మళ్ళీ ముక్కలు కూడా మసాలాతో పాటు ఉడికితేనే టేస్ట్ వస్తుంది కదా. ఒక 3 మినిట్స్ అట్లా ఉడకబెట్టాలి మూత పెట్టేసుకొని. చూడండి, అంతవరకు వాటర్ ఉండాలి. ఉడికేటప్పుడు అండి మధ్య మధ్యలో మీరు అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది మసాలా ఉంది కాబట్టి కింద కొంచెం అడుగంటుతుందండి. అది అందుకనే లో ఫ్లేమ్ మీదగా పెట్టుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఆయిల్ కూడా చూడండి బయటకు వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందండి కొత్తిమీర కట్ చేసుకొని అంతవరకు కొత్తిమీర తీసుకోవాలి. అంత కొత్తిమీర కట్ చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట కడిగి. ఇప్పుడు చూడండి, నేను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కొత్తిమీర అదంతా వేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అట్లాగే ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రోటీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీకని మాత్రమే అనుకోకండి, అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చేశాను చాలాసార్లు. మీరు కూడా చేసి చూడండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు ఇష్టపడతారండి ఈ కర్రీని. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.